యాదగిరి దొరా తీసుకోండ్రా. అమ్మా తల్లి మా లచ్చమ్మ, తల్లి మా లక్ష్మి. గీ పూట గడిచిపోతుంది. దొరవారు చేతికి ఎముకే లేదు. ఇందు మూలంగా ఊర్లో వారందరికీ తెలియజేసేది ఏంటంటే వాన చినుకులు పడుతున్నాయి కాబట్టి దొరపలం దున్ననికి అందరూ నాగళ్ళు కట్టుకుని రావాలి. హో ఏం పోతానర్రా? ఊరంతా నాగళ్ళు కట్టుకొని దున్నటానికి పోతాండ్రు. ఓండ్రా ఓండ్రి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చేస్తాను. ఏం మిగిలింది? మీకేం మిగిలింది? నాకేం మిగిలింది? కోసి ఏమి నర్సయ్య, దొరపలం దున్ననికి నూరావేంది? దొరూరుకోడు. ఊకోకపోతే ఊరేస్తాడు. ఎయ్యని రోజు చచ్చుకుంటా బతుకుడు కంటే ఒక్కసారే చస్తాం. అదేంది నర్సయ్య గట్లా మాడుతున్నావు? నా మాట నువ్వు మాట్లాడేది తొలకరి బడగానే అయ్యగారి పొలాలు దున్నాలి. అయ్యగారి 47 ఎకరాల పొలాలు 5 దున్నటాలకు వానకాలం కత్త పోయే. పోనీలే కాలువనీళ్లతోటన్న భూమి దడుపుకుందామంటే ఆ అయ్యగారి భూములు దడిసి ఆ నీళ్లు మన కాడికి వచ్చేటాలకు ఆ కాలువలు కత్త ఎండిపోయే. ఆశారానికి పోయి అదునుకు పొలం దున్నుకోక అప్పుల పాలైతిని. ఇగో యాదగిరి, ఉన్న పొలం అమ్ముకొని ఈ పొలం మల్లెపల్లి మక్తాదార్ దగ్గర కౌలు తీసుకుంటుని. ఇక నేను రాను. మరో దొరకు కౌలు కట్టాలి కదా. కౌలు కట్టాలంటే పంటలు పండాలి కదా. పంటలు పండాలంటే అదుల్లో చేయాల్సిన పనులు చేయాలి కదా. అయిలమ్మా, నువ్వు చెప్పేది నిజమేనే, కానీ త్వర చెప్పిండు గదాదించుకుండ్రి. దున్నకపోతే ఈ దూరేస్తాడు ఊరి, మక్త కట్టకపోతే ఆ దూరేస్తాడు ఊరి. నీ అమ్మ ఎట్లయినా సావే, ఎట్లయితే గట్లయితది.